మెగాస్టార్ చిరంజీవి అలాగే త్రిష కాంబినేషన్లో వస్తున్న భారీ ప్రాజెక్ట్ విశ్వంబర. ఈ విశ్వంబర మూవీ గురించి ఒక వార్త అయితే సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ వార్త ఏంటంటే విశ్వంబర మూవీ థియరిటికల్ ట్రైలర్. ఈ ట్రైలర్ ఈ మధ్యకాలంలో రావచ్చని అయితే ట్రెండ్ అవుతుంది. ఈ వార్తలో ఎంత నిజం ఉంది, అలాగే ఈ వార్త రావడానికి గల రీజన్ ఏంటంటే మన కపుల్ ఫ్రెండ్లీ. ఈ కపుల్ ఫ్రెండ్లీ మూవీకి విశ్వంబరకి ఏంటి సంబంధం, ఎందుకు ట్రెండ్ అవుతుంది అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. అలాగే మన వీడియోకి అయితే ఒక లైక్ చేసుకుని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా విశ్వంబర. ఈ విశ్వంబర మూవీలో హీరోగా మెగాస్టార్ చిరంజీవి, అలాగే హీరోయిన్గా త్రిష, అలాగే దీనికి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి ఎంఎం కీరవాణి, డైరెక్టర్ వచ్చేవానికి వశిష్ఠ, వీళ్ళైతే ఉన్నారండి. ఇంకా అలాగే నిర్మాణ సంస్థ అయితే యూవి క్రియేషన్స్. ఇదండి దీని మెయిన్ క్యాస్ట్. ఈ విశ్వంబర మూవీకి ప్రజెంట్ ట్రెండ్ అవడానికి గల రీజన్ ఏంటంటే కపుల్ ఫ్రెండ్లీ. ఈ మూవీ రీసెంట్గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. అయితే ఈ కపుల్ ఫ్రెండ్లీ మూవీ ప్రమోషన్లో భాగంగా ఈ విశ్వంబర నిర్మాత అయిన ధీరజ్ గారు అయితే మీడియా వాళ్ళకు ఒక ప్రశ్నకి అయితే సమాధానం ఇచ్చారండి. అది ఏంటంటే విశ్వంబర గురించి ఏదైనా చెప్పమనగా ఆయన విశ్వంబర మూవీ థియరిటికల్ ట్రైలర్ ఇప్పటికే రెడీ అయిందని, అంతా నేనైతే ఈ ట్రైలర్ని అయితే చూడడం కూడా జరిగింది, చాలా బాగా వచ్చింది. అలాగే గతంలో రిలీజ్ అయిన విశ్వంబర టీజర్, ఆ టీజర్కి ఈ ట్రైలర్కి చూసుకుంటే భూమికి ఆకాశానికి ఉన్నంత చేంజ్ అయితే ఉందని ఆయన చెప్పారు. అలాగే ఈ వశిష్ఠ గారు అయితే ఈ విశ్వంబర థియరిటికల్ ట్రైలర్లో భారీ విజువల్ వండర్స్ అలాగే సీజీ వర్క్ అయితే సూపర్గా చేశారని ఆయన అయితే ధీరజ్ గారు అయితే నిర్మాత గారు అభినందించడం అయితే జరిగిందండి. దానివల్ల ఈ వార్త ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది. అదైతే నిజమనండి. ఈ విశ్వంబర ట్రైలర్ అయితే కొద్ది కాలంలో రావడానికి అయితే అవకాశం ఉంది. అది మెగాస్టార్ అభిమానులకు మంచి వార్తే. అలాగే ఈ విశ్వంబర మూవీ డైరెక్టర్ అయిన వశిష్ఠ, ఈ వశిష్ఠ గారు ఎవరో కాదండి, ఆయన గతంలో చేసిన నందమూరి కళ్యాణరామ్తో చేసిన బింబిసార. ఈ బింబిసార మూవీ తెలుసు కదండి, ప్రేక్షకులకి ఎంత అలరించిందో. అలాంటి మూవీ డైరెక్టరే వశిష్ఠ గారు. ఆ వశిష్ఠ గారి ఈ విశ్వంబర మూవీకి అయితే డైరెక్షన్ చేస్తున్నారు. ఆయన అయితే సోఫియో ఫ్యాంటసీ చిత్రాలు అయితే చాలా బాగా తెరకెక్కిస్తారు. ఈ భారీ విజువల్ వండర్స్ తక్కువ బడ్జెట్లో నీట్గా తీస్తారు ఆయన వశిష్ఠ గారు. అందులో అయితే ఎలాంటి డౌట్ లేదు. ఈ వార్త దానివల్ల ట్రెండ్ అయింది. అలాగే ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుకుంటే ఆయన రీసెంట్గా రిలీజ్ అయిన మనశంకర్ వరప్రసాద్ గారు. ఈ మనశంకర్ వరప్రసాద్ గారు సుమారుగా 350 కోట్లు గ్రాస్ కొట్టి ఈ 2026 సంక్రాంతి సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా అయితే ఆయన నిలిచారు. కాబట్టి ఈ వచ్చే అప్కమింగ్ ఫిల్మ్ విశ్వంబర మీద అయితే భారీ హైప్స్ అయితే క్రియేట్ చేసిందండి చిరంజీవి గారు. ఎందుకంటే చిరంజీవి గారు ఒక స్టార్డమ్ ఉంది. అంతటి స్టార్డమ్తో చేస్తున్న డైరెక్టర్ అంటే 1-2 సార్లు ఆలోచించుకొని చెక్ చేసుకొని నీట్గా అంత డెలివరీ అయ్యేటట్టుగా ఆయన అయితే చూసుకుంటున్నారండి డైరెక్టర్ గారు. చూద్దాం ఈ మూవీ ఎంతటి విజయాన్ని సాధిస్తుందో. అలాగే ట్రైలర్ అయితే వచ్చేస్తుందండి.